ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా గిరికి ఎంత వస్తుందో తెలుసుగా. అత్తయ్య, గిరికి ఒకవేళ మన ఊరోసి నచ్చితే మీరు ఆలోచించకుండా గిరికిచ్చి పెళ్లి చేసేవారా? చిచి, వాడికంటే గొప్పింటి సంబంధాన్ని చూసి చేస్తాను. ఇదోటి నాకు అత్తలా తయారైంది. ఏంటి పిన్ని, నోరు పడిపోయింది? వదినడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? ఏంటి అది అడిగేది? నేను చెప్పేది, బావగారు మాటిచ్చారని గిరి త్రిపురని ఇష్టపడ్డాడు. అది తెలిసి మీ మేనత్త పెళ్లి చేసుకోమంది. ఇది ఒప్పుకోకపోతే గిరికి పెళ్లి కాదా? అమ్మాయిలు దొరకరా? అక్క, నువ్వు నాన్న మాట పట్టించుకోవద్దు. నిన్ను వాళ్ళు ఎలా పెళ్లి కొప్పించారో, ఏం చేసి ఒప్పించారో నాకు తెలీదు. వెంటనే వెళ్ళి వాళ్ళతో పెళ్లి లేదు ఏమీ లేదని చెప్పుదాం. పద, రాక 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 వెళ్దాం. నిర్ణయం అయిపోయింది. రేపు పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం అయిపోతుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి జరుగుతుంది. తాతయ్య, అక్కకి మీరైనా చెప్పండి. దాని పెళ్లి దాని ఇష్టం అమ్మా. సరే అక్క, నీ పెళ్లి నీ జీవితం నీ ఇష్టమైతే నీ పెళ్లికి రావాల్సిన అవసరం నాకు లేదు. బామా, గుడికి ఎందుకు తీసుకొచ్చావు? గుళ్ళో పెద్ద స్వామీజీ ఉన్నారు. ఆయనకి నీ జాతకం చూపిద్దామని తీసుకొచ్చాను. జాతకమా? జాతకం అంటే ఏంటి బామ్మా? నీ భవిష్యత్ ఎలా ఉంటుందో నీ జాతకం ద్వారా తెలుస్తుంది నాన్న. ఓ అమ్మా, నేను బాగా చదువుకున్నాను కదా, నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఈ జాతకాలు ఎందుకు? అలా అనకూడదు నాన్న. ప్లీజ్, స్వాముల దగ్గరికి వెళ్తే అంతా మంచి జరుగుతుంది. అలాగా? సరే, మమ్మీ మాట వినాలి కదా. అనంతు, వెళ్దాం పదా. సరే చెప్పులు, నా చెప్పులు కనబట్టలేదు. వన్ మినిట్ ఆగు బామ్మ. మీరందరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కన్నయ్య, ఏంటి నాన్న? ఇప్పుడు అందరూ చెప్పులు విప్పండి. విప్పండి, విప్పండి. ఇప్పుడు అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఏంటి నాన్న ఆ పని? మంచి పని మమ్మీ, మనీ సేవ్ చేసే పని. బామ్మ చెప్పులు 2000, అమ్మ చెప్పులు 3000, అనంతగాడి చెప్పులు 5000, నా చెప్పులు 5000, టోటల్ 15000. ఈ గొలుస్తో సేవ్ అయ్యాయి. నా కన్నయ్యకి ఎన్ని తెలివితేటలు. పదండి వెళ్దాం. పదండి.
అన్నయ్య అన్నయ్య, నాన్న పదండి. పద. సకల పాపనాశిని సకల ప్రాణప్రదాయిని పాహిమాం పాహిమాం. నమస్కారం స్వామీజీ. నమస్కారం. స్వామీజీకి దండం పెట్టినానా? దండం దేవుడు కదా పెట్టాలి, స్వామీజీకి ఎందుకు? పెద్దవాళ్ళకి దండం పెట్టడం గౌరవం నాన్న. ఎస్, బామ్మ కూడా నాకు అదే చెప్పింది. గుడ్ మార్నింగ్ స్వామీజీ. అలా చెప్పకూడదు కన్నయ్య. పెద్దవాళ్ళకి ఇలాగే కదా విష్ చేసేది. పర్వాలేదమ్మా. మీ పెద్దవాడు ఇతనేనా? అవును స్వామి. ఇక్కడ కూర్చోనాయనా. ఇక్కడే ఎందుకు కూర్చోవాలి? నా దృష్టి నీ మీద ఉండాలి. నీ ఏకాగ్రత అంతా అమ్మవారి మీద ఉండాలి. నేను చెప్పేది నీకు వినపడాలి. నీ మాటలు నాకు అర్థం కావాలంటే నువ్విక్కడ కూర్చోవాలి. కరెక్ట్గా చెప్పారు, కాబట్టి ఇక్కడే కూర్చుంటాను. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? గురువుగారు ఏదైనా చెప్తారు. ఓహ్, మా గురువుగారు తరతరాల జాతకాలు చెప్తారు, ఆరోగ్య సమస్యల గురించి, ఆదాయ సమస్యల గురించి కూడా చెప్తారు. పెళ్లి ముహూర్తాలు, పిల్లల గురించి ఇంకా బాగా చెప్తారు. పెళ్ళంట. స్వామీజీ, కన్నయ్య జాతకం. మా కన్నయ్య జాతకం ఎలా ఉంది స్వామి? బాబు జాతకంలో 6వ స్థానంలో ఉండాల్సిన శనిగ్రహం 12వ స్థానంలో ఉన్న కుజుడికి దగ్గరగా వస్తుంది. మీరు చెప్తుంది తప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.